హలో గైస్, ఎలా ఉన్నారు? భరత్ తివారీ. అసలు ఎవరు ఈ భరత్ తివారీ? ఎందుకని సోషల్ మీడియాలో ఇంత సర్క్యులేట్ అవుతుంది? భరత్ భూషణ్ తివారీ 1998 బిలౌతి విలేజ్, భోజ్పురి డిస్ట్రిక్ట్, బీహార్లో జన్మించాడు. భరత్ తివారీ వాళ్ళది ఓ చిన్న మిడిల్ క్లాస్ కుటుంబం. ఈ భరత్ తివారీ బిఎస్సి డిగ్రీ చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు. అలా అవుతున్న సమయంలోనే భరత్ తన బిలౌతి విలేజ్ కోసం, తన విలేజ్లో కరెంటు కోతల గురించి, రోడ్ల గురించి, అక్రమాల గురించి, అన్యాయాల గురించి, ఎన్నో గురించి అతను తన సోషల్ మీడియా ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉండేవాడు. ఇలా చేస్తున్న సమయంలో జూన్ 15న జగదీష్పూర్ ఎస్డిఎం మినిస్టర్ని చంపబోతున్నట్టు థ్రెటింగ్ మెసేజ్లు పంపించాడు. దీంతో ఈ మెసేజ్ చూసిన పోలీసులు భరత్ ఇంటికి వెళ్ళారు, కానీ ఆ రోజు భరత్ లేడు. తర్వాత జూన్ 16న మళ్ళీ అతని ఇంటికి వెళ్ళారు. అప్పుడు భరత్ మేడపై ఎక్కి అతని చుట్టుముట్టిన పోలీసులను చూసి గన్తో కాల్చాడు పైకి. దాంతో పోలీసులు భయపడి పారిపోయారు. దాని తర్వాత మళ్ళీ భరత్ ఇంటికి పోలీసులు వచ్చారు. ఆ రోజు భరత్ ఇంట్లోనే ఉన్నాడు. ఆ రోజు కూడా పోలీసులు భరత్ని చుట్టుముట్టారు, కానీ భరత్ మంచంపై తన గన్నుతో కూర్చొని పోలీసుని దగ్గర రాకుండా మాట్లాడారు. ఆ రోజు అలా జరిగింది. దాని తర్వాత జూన్ 17న, అంటే భరత్ చనిపోబోయే రోజు, భరత్ తన సొంతగా స్వయంగా ఫేస్బుక్ లైవ్ ఆన్ చేసి తను లొంగిపోతానని తనే పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. దీంతో పోలీసులు అతన్ని పట్టుకొని అతన్ని కాల్చి చంపేశారు. ఇతన్ని చాలామంది యూత్ ఇప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. ఇతన్ని మోడర్న్ భగత్ సింగ్ అని పిలుస్తున్నారు. ఇతని మరణం తర్వాత చాలామంది యూత్ ఆగ్రహానికి గురయ్యారు. రేపులు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళేమో బయట బెయిల్ వచ్చి హ్యాపీగా తిరుగుతున్నారు. ప్రజల కోసం పోరాడిన వాళ్ళేమో ప్రాణాలు అర్పిస్తూ బలైపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.